నామినేషన్ దాఖలు చేసిన ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి. వైఎస్ షర్మిలారెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కడపలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి కడప జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న వైఎస్ షర్మిలారెడ్డి, ఆమెతో పాటుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ సునీతారెడ్డి. అంతకు ముందు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులు అర్పించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్, డాక్టర్ సునీతారెడ్డి. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ.